త్యాగం సేవా సహనం ప్రేమా త్యాగం సేవా సహనం దేవుని కోసం దేశం కోసం దేవుని కోసం దేశం కోసం మరణాతా దర్శనం మహిమనాథుని దర్శనం మహిమనాథుని దర్శనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అందులలో నైతిక సంచలనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అందులలో నైతిక సంచలనం మ్లానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం మ్లానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం పదము వీడిన పాంధులకు మార్గదర్శకం పదము వీడిన పాంధులకు మార్గదర్శకం మరణాతా దర్శనం మహిమనాథుని దర్శనం మహిమనాథుని దర్శనం. మరణాతా విశ్వాస సమాజం సమర్పించు మరణాతా దర్శనం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. దేవుని చూడాలనే కోరిక అందరికీ ఉంటుంది. మరణాతా విశ్వాస సమాజం సమర్పించు మరణాతా దర్శనం కార్యక్రమంలోని పాటలు మాటలు ఉపదేశం మీకెంతో దీవెన కలిగిస్తాయని మా ప్రగాఢ విశ్వాసం. దైవిక సూత్రాలకు అనుగుణంగా భక్తి చేయడం ద్వారా ప్రభుదర్శన భాగ్యాన్ని మీరును పొందుకుంటారు. దైవదాసులు గుళ్లపల్లి మోజెస్ చౌదరి గారు అందించే సందేశానికి ముందు ఓ కమనీయమైన భక్తి గీతం విందామా మరి? యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావము కలిగినది. ఘనత ఐశ్వర్యము సమాధానం ధైర్యము, ఘనత ఐశ్వర్యము సమాధానం ధైర్యము, నెమ్మది నీచి నడిపించు సాధనం, నెమ్మది నీచి నడిపించు సాధనం. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావము కలిగినది. అడవిని పోలిన హృదిని కదిలించును, కఠిన మదిలో జ్వాలలు రగిలించును. అడవిని పోలిన
హృదిని కదిలించును. కఠిన మదిలో జ్వాలలు రగిలించును. ముసిరిన మబ్బులు విఫలము చేయును. ముసిరిన మబ్బులు విఫలము చేయును. నూతన శిశువుగా ప్రసవింపచేయును. నూతన శిశువుగా ప్రసవింపజేయును. యెహోవా స్వరం బలమైనది. యెహోవా స్వరం ప్రభావము కలిగినది. నెమ్మదిగా దేశం చల్లబడే కాలంలోకి వస్తున్నాం. మళ్ళీ కోతల కాలం, కట్టేతలు, కుప్పనూర్పిళ్ళుగా సీజన్ నవంబర్ డిసెంబర్లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, రకరకాల సీజన్ ఫ్రూట్స్. మరి మీరు మీ ఇంటిలపాది బాగున్నారని, క్షేమంగా ఉన్నారని, సంతోషంగా గడుపుతున్నారని నేను తలపోస్తూ ఉన్నాను. మనం గత 7 వారాలు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ప్రబోధనాల్లోని ఉపమానాలను ధ్యానం చేశాం. ఈరోజు 14వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చదువుకుని ధ్యానం చేద్దాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిస్మిచ్చి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరును గాని జనసమూహము ఇతనిని ప్రవక్తని ఎంచినందున వారికి భయపడెను. హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమీ అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు ఇప్పించుమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఆజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహానును తల కొట్టించెను. వాడతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి ఎద్దుకు దాన్ని తీసుకుని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునద్దకు వచ్చి తెలియచేసిరి. ఈ భాగంలో ఉన్న క్యారెక్టర్స్ను మనం చూద్దాం. మొదటి క్యారెక్టర్ హేరోదు రాజు. ఆ తర్వాత అతడు అక్రమంగా తెచ్చిపెట్టుకున్న తన తమ్ముని భార్య అయిన హెరోదియ, వాళ్ళ కుమార్తె అయినటువంటి యవనస్తురాలు, పేరు సలోమి అంటారు. ఇకపోతే మహాభక్తుడు, నిర్భయంగా నిర్ద్వందంగా సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే ధీశాలి అయిన బాప్తిస్మిచ్చు యోహాను. మొదటగా చతుర్థాధిపతి అయినటువంటి హేరోదును గురించి చూద్దాం. హేరోదు మహారాజు, హేరోడ్ ద గ్రేట్ అన్నారు. యేసుక్రీస్తు జనన సమయంలో ఇశ్రాయేలు దేశాన్ని, పాలస్తీనా దేశాన్ని ఏలుబడి చేస్తున్న ఏకైక రాజు. అతనికి 10 కుమారులు ఉండగా హేరోదు చక్రవర్తి చనిపోతూ అతని కుమారుల్లో 3కి తన రాజ్యాన్ని, అంటే పాలస్తీనా దేశాన్ని 3 భాగాలు చేసి అప్పగించాడు. యోదయ సమరయ రాష్ట్రాలనేమో ఒక కుమారుడికి, ఇతోరయ త్రకోనితి దేశాలనేమో హేరోదు తన కుమారుడైన హేరడ్ ద ఫిలిప్, అలాగే గలిలయ పెరయ ప్రాంతమంతా హేరోదు అంతిపకును అప్పగించాడు. రోమన్ సీజర్ ప్రభువులు కూడా ఈ అప్పగింతకు ఆమోదం తెలపడంతో సుసాధ్యమైన ఈ చతుర్థాధిపతులు దేశాన్ని ఏలుబడి చేయడం మొదలుపెట్టారు. హేరోదులో ఉన్నటువంటి ఓ గొప్ప లోపం ఏమిటంటే, మనం ఈ 14వ అధ్యాయం 1వ వచనంలోనే చదువుకున్నాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిస్మిచ్చి యోహాను మృతుల్లో నుంచి లేచి ఉన్నాడు, అందువల్లనే అతని వల్ల చాలా అద్భుతాలు జరుగుతున్నాయని అనుకున్నాడు. అంటే యోహాను తలగొట్టించి తన కుమార్తెకి ఇచ్చిన మాట చొప్పున హతసాక్షిగా చేసిన కారణాన్ని బట్టి గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అందుచేతనే యోహాను తిరిగి పునరుద్ధానుడై మృతుల్లో నుండి లేచి యేసుక్రీస్తు అనే నామధేయుడై వచ్చి తన ప్రబోధనాలు చెప్తూ ఉంటే
ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నాయని భయకంపితుడే భావించాడు. ఇతడొక బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాడు. ఎందుచేతనయ్య అంటే యేసు చాలా ప్రాచుర్యం పొందినటువంటి పాపులర్ బోధకుడు అయినందున ఇశ్రాయేలు దేశంలో ఇతనికి భయం పట్టుకుందనమాట. అసలు నిజంగా యాంటిక్విటీస్ అనేటటువంటి గ్రంథంలో యూదుల చరిత్రకారుడైనటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి చరిత్రకారుడైన జోసిఫస్ అంటాడు కదా, అసలు యోహాను చాలా పాపులర్ అయినందున ప్రజల మధ్యలో చివరికి ప్రజలను తన పక్షంగా చేసుకుని రాజకీయంగా తిరుగుబాటు చేస్తాడేమో తన మీదన్న భయం చేత, ఆందోళన చేత యోహాను ఎప్పుడు దొరుకుతాడా, ఈ ప్రత్యర్థిని హతమార్చాలా అని అసూయతో ఆలోచన చేస్తూ ఉండగా ఓ గొప్ప అవకాశం వచ్చింది. ఏమిటంటే తన కుమార్తె అయినటువంటి హెరోదియా సభలో రాజులందరూ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సామంతులందరూ, అధికారులందరూ, అధిపతులందరూ రాగా చక్కగా నాట్యమాడింది. విచిత్రం ఏంటంటే రాకుమార్తెలు సభలో నాట్యమాడడం అనేది ఆ కాలంలో అసహజమైనటువంటి పద్ధతి. కానీ సుమారు 16-17 సంవత్సరాలు ఉంటాయని వేదాంతులు భావించే ఈ చిన్నది చక్కగా నాట్యమాడినందున ఆమెకు వాగ్దానం చేశాడు, అందరిని మెప్పించిందంత నాట్యంతో. ఏమిటా వాగ్దానం? నువ్వేమంటే అది ఇస్తానన్నాడు. విచిత్రం ఏంటంటే ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళి ఏమడగమంటావో మమ్మీ అని చెప్పానని చివరికి బహుగా ద్వేషాగ్ని చేత రగులుకుంటున్నటువంటి హెరోదియా, అంటే హేరోదు అక్రమంగా ఉంచుకున్నటువంటి భార్య ఉందే, తన తమ్ముని భార్య, ఆమె ప్రేరేపణతో ఆ చిన్నది వచ్చి యోహాను భక్తుడి యొక్క తలగొట్టించి పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పుడే ఇప్పించమంది. అంత దారుణమైనటువంటి పనికి పాల్పడ్డారు ఈ రాచా కుటుంబీకులు. హేరోదు అంతిప అనేటటువంటి ఇతగాడు రోమా నగరానికి వెళ్ళాడు. అక్కడ హేరోదు ఫిలిప్ అనేటటువంటి తన తమ్ముని యొక్క భార్య అందంగా ఉండడం చూచి ఆమెను అక్రమంగా తన భార్యగా చేసుకోవాలన్న దుర్బుద్ధి చేత తన తమ్ముని భార్యను తీసుకుని వచ్చి తన సొంత భార్యకు విడాకులు ఇచ్చేశాడు. తన సొంత భార్య నెబాతీయుల దేశ రాజు అయినటువంటి అరేతాస్ అనేటటువంటి వాని కుమార్తె. ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ కారణంతో అతని మామగారికి ఇతని మీద ఆయాసం కలిగి ఇతని మీద యుద్ధ ప్రకటన చేస్తే చివరికి ఆ యుద్ధంలో మహా దారుణంగా ఓడిపోయాడు హేరోదు అంతిప. అయితే రోమా చక్రవర్తి యొక్క రోమా ప్రభువుల సేనలు వచ్చి ఇతను కాపాడినందున బతికి బయటపడ్డాడు ఆ యుద్ధంలో నుంచి. ఇంతకీ ఇతనిలో ఉన్నటువంటి దోషం ఏమిటంటే నిష్కారణంగా తన సొంత భార్యకు విడాకులు ఇచ్చినటువంటి వాడు యూదయ దేశంలో ఏలుబడి చేయడానికి అర్హుడు కాడు. పైగా అక్రమంగా తన తమ్ముని భార్యను